హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ఈరోజు ఒక ట్రేడింగ్ ఐడియా గురించి మీకు చెప్తాను. చూడండి, మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మార్కెట్ వచ్చి ప్రజెంట్ 30 పాయింట్ ప్లస్ తిప్పి సెన్సెక్స్ వచ్చి 90 పాయింట్లు ప్లస్లో రన్ అవుతుంది. అయితే ఈరోజు స్ట్రాటజీ ఎవరు చూడు మార్కెట్లో ఎలా చేయాలనేది కొంతమంది క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఏ రకంగా ట్రేడ్ తీసుకోవాలి, అసలు స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్ ఏంటి, ఎలా అనేది మనము ఇండియా సిమెంట్ అనే కంపెనీ దీన్ని చూస్తున్నాం. దీంట్లో చూడండి ఒకసారి వినాలి ఫ్రెండ్స్. మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే దీని గురించి ఐడియా. టైం వచ్చేసి 9:15 మార్కెట్ ఓపెన్ అయితే లైవ్ మార్కెట్. అప్పుడు ఇండియా సిమెంట్ ఎక్కడుందో చూడండి ఒకసారి. 9:15 294 అదే లో, అదే క్లోజ్ అక్కడనే ఓపెన్ చేసిండు. అది 94 తర్వాత 9:16 అవి వచ్చేసి 97, లో వచ్చి 94 ఉంది. మళ్ళీ నెక్స్ట్ మినిట్కి వచ్చేసి 99. అయితే ఇక్కడ నిర్ధారణ అయిపోయి ఇది 97కి వెళ్ళి 99 5 కలిగింది కదా. ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకున్నాం. ఎలా అంటే 299 రౌండ్ ఫిగర్ 300 పెట్టుకోండి. 300 దగ్గర మనం 1% పైకి పోతుందేమో సెల్ చేస్తాం. అంటే ఎటు ఉంటే అటు పోతుంటుంది. అంటే ట్రెండ్ ఈజ్ ట్రెండ్ అన్నట్టు మార్కెట్ 5 కలిగింది కాబట్టి 5 పొజిషన్లో ఈరోజు వెళ్తుంది అనేది ఆదేశంతో మనం ఈ ట్రేడ్ని ఏం చేస్తామంటే చూడండి ఒకసారి. మన ఐడియా గురించి చెప్తున్నా. ఇట్లా చేస్తే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినకి పోయినా తక్కువ పర్సెంటేజ్లో పోతే లాభం వచ్చినప్పుడు కూడా పర్సెంటేజ్ ప్రకారం వస్తాయి. అంటే మనం ఒక స్టెటప్ తయారు చేసుకుంటే ఈ రకంగా చేయొచ్చు అని చెప్పడానికి యూజ్ చేస్తున్నాం. ఇందులో 97 కలిగి 99 అవి వచ్చింది కదా. అక్కడి నుంచి 1% అంటే రౌండ్ ఫిగర్ 300 అనుకున్నాం. లో వస్తే అంటే మన పర్సంటేజ్ ప్రకారంలో ఒక లో అంటే డిప్ వచ్చినప్పుడు అంటే 1% డిప్ వచ్చినప్పుడు అంటే 296 వచ్చినప్పుడు ఇక్కడ మనం బై చేస్తాం పొజిషన్. 296 కిందకి ఇక రాదా అనేది మీకు క్వశ్చన్ ఉంటుంది. 296 కింద అంటే 1% కింద అంటే 293 వస్తే స్టాప్ చేసి ఎగిరిపోతుంది. పైకి వస్తే కూడా 300 వస్తే సెల్ చేస్తాం. అయితే ఇక్కడ 296 కాడ బై అయింది స్టాక్. మనం ఇక్కడ 99 వచ్చినప్పుడు మళ్ళీ సెల్ చేస్తాం. ఇక్కడ వచ్చేసింది 9:34 వినాలి ఫ్రెండ్స్. 299.85 అంటే 99 దగ్గరనే మనకు సెల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 299 పైన 302 వస్తేనేమో సెల్ చేస్తాం, లేకుంటే 296 వస్తే బై చేస్తాం. ఇది సెటప్ ఒకసారి అయిపోయింది. 1000 షేర్లతో ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు ప్రజెంట్ 1000 షేర్లతో ఒకసారి బై సెల్ అంటే 3000 ప్లస్ అయింది. ఇప్పుడు 299కి వెళ్ళి 302 అంటే ఇక్కడ సెల్ అయ్యింది. మళ్ళీ 302 దగ్గరనే సెల్ అవుతుంది. 306 వస్తే స్టార్ట్ చేసి ఎగిరిపోతుంది. మళ్ళీ 297 వస్తే 303 దగ్గర సెల్ అయిందంటే మీకు ఎంత 300 రావాలి. ఓకేనా? 300 అంటే 350 ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ 299 వచ్చేసిన 300 అన్నాడు. 300 ఇక్కడ బై అయింది. రెండో ట్రేడ్ అయిపోయింది. 299 కాడికి వెళ్ళి 9:59 మళ్ళీ మనం బయింగ్ ఎక్కడ చేస్తామండి.